కృష్ణుడు అన్నాడు, మేనల్లుడా విఘ్నేశ్వరుడా, నేను కాబట్టి ఇంత కష్టపడి ఈ శమంతకమణి ఎక్కడుందో పట్టుకోగలిగాను. సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాప నిందలు పడితే ఎలా తట్టుకుంటాడు? కుంగి కృషించి శరీరం వదిలేయడు. అందుకని భాద్రపద శుక్ల చవితి నాడు కూడా నీలాప నిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాపావకాశం ఇయ్యన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మనిద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే శమంతకోపాఖ్యానం, ఇది చదువుకుంటే చాలు. విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలు ఒక్క శ్లోకం చదువు చాలని చెప్పారు. సింహ ప్రసేనమవధీః సింహోజాంబవతాహతః సుకుమార కమారోధీః తవ ఏషాస్యమంతకః. ఆ సుకుమారుడు ఎవరో కాడు, మనమే. ఏమీ తట్టుకోలేని సుకుమారులు. సుకుమారక ఏడవకు, ఇప్పుడు నీకు 3 రత్నాలు ఇస్తున్నాం. ఒకటి గోపాలరత్నం కృష్ణుడు, ఒకటి గజానన రత్నం విఘ్నేశ్వరుడు, మూడవది శమంతకమణి శమంతక రత్నం. 3 రత్నాలు నీకు దొరుకుతాయి. ఈ కథ ఒక్కటి చదువుకో, చదువుకోవడం చేత కాకపోతే శ్లోకం ఒక్కటి చదువుకో అన్నారు.